నమస్తే. ప్రస్తుతం మనం చిలుకూరు 21వ వార్డులో ఉన్నాము. 21వ వార్డు నుంచి స్వప్న నరసింహగౌడ్ పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ వార్డులో ప్రచారం ఎట్లా జరుగుతుంది? జై తెలంగాణ, జై కేసీఆర్. మరి చిలుకూరు మున్సిపల్ వార్డు 21లో స్వప్న నరసింహగౌడ్గా మేము పోటీ చేస్తున్నాం. మరి ప్రజల ఆదరణ, అభిప్రాయాలు మరి వాళ్ళ ప్రేమ అనురాగాలు మా పైన స్పష్టంగా ఉన్నాయి. నేను గతంలో చిలుకూరు గ్రామ ఉప సర్పంచ్గా ఉన్నాను కాబట్టి వాళ్ళకి చేసిన సేవ, వాళ్ళతో కలిసి ఉన్న అనుబంధాలు, వాళ్ళతో ఉన్న మా సమస్యలను తీర్చడంలో ముందుకున్నటువంటి వ్యక్తిని నేను. వాళ్ళు కనుక నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే, కొన్ని వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా తీరుస్తా. కొన్ని ఎలక్ట్రిషియన్ వర్క్స్, వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఈ వార్డులో. నేను ఖచ్చితంగా నేను గెలిచిన వెంటనే అది పూర్తి చేస్తానని ప్రజలకు హామీస్తున్నాను. అంటే మీ గ్రామంలో ముఖ్యంగా అంటే హిమాయత్ నగర్ నుంచి వస్తుంటే చెరువు దగ్గర కొంచెం పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది కదా గత వర్షాకాలంలో కూడా. అయితే ఆ విషయానికి వస్తే, వాస్తవానికి 2013 నుంచి 2018 వరకు నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు చిలుకూరు మైనాబాద్ నుంచి చిలుకూరు మురికి వాటర్ వచ్చేది. మురికి వాటర్ వచ్చినప్పుడు అప్పుడు గతంలో ఉన్న సర్పంచ్, నేను ఉప సర్పంచ్, వార్డు నెంబర్ కలిసి ఆ వాటర్ రానియకుండా దాన్ని డైవర్షన్ చేస్తుంటాం. మళ్ళీ ఏమైందంటే ఈ 2018 తర్వాత కొందరు రియల్ ఎస్టేట్లో కొంత రియల్ ఎస్టేట్లో ఏం చేశారంటే అక్కడ నుంచి వెంచర్ చేసి ఆ డ్రైనేజ్ వాటరు, సురభి వాటరు, ముర్తుజాగు నుంచి వాటరు కంటిన్యూగా పెద్ద చెల్లకి రావడం వల్ల అది విపరీతమైన కలుషితం ఏర్పడింది. మరి మన ముత్రాజ్ సోదరులు అందులో చేపలు విడిస్తే కూడా ఆ చేపలు కూడా చనిపోవడం జరిగింది. మరి అలాంటి మురికి ఏర్పడిన కారణము మా రాజకీయ నాయకులు అండదండలతో జరిగింది. ఆ దాన్ని కూడా మేము త్వరలోనే అరికడతామని నేను ప్రజలకు హామీస్తున్నాను. అంటే గత బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఇక మీకే తెలియాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది. ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అండ్ పెన్షన్ 2000 రూపాయలు, 200 ఉన్న పెన్షన్ 2000 చేసిన ఘనత కేసీఆర్ బాబుకే ఉన్నది. మరి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, నీళ్ళు నియామకాల విషయంలో చాలా జాగ్రత్తలు. ఇప్పుడు కూడా మన బాబు కేసీఆర్ అవర్నిషులు ఏదో ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అంటే ఫామ్ హౌస్లో ఆయన పండుకోవట్లేదు. ఆయన 24 అవర్స్ ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజల గురించి పనిచేస్తున్నాడు ఆయన. అది గ్రహించాలి ప్రజలు. ఆయన తపన అంతా నిధులు, నియామకాలు, రైతుల గురించి బాగా పోరాడుతున్నాడు కాబట్టి రైతుల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అతను ఆ ఏజ్లో ఆయనకు ఆ రైతుల మీద అంత మక్కువ, ప్రేమ ఉండడం చాలా గొప్పమైన విశేషం. అయితే కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే, మేము 2 లక్షల రుణమాఫీ చేశాము, అలాగే గృహజ్యోతి అండ్ ఫ్రీ బస్సు ఇవన్నీ పెట్టినాం కదా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నాము. కేసీఆర్ పరిపాలనలో ఇవన్నీ ఏం చేయలేరు, మేము మాత్రమే చేసినామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటుంది. దానికి మీరేమంటారు? మీరు ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే. కానీ రెండో విషయం ఏంటంటే, ఇండ్లు మా దగ్గరే పెద్దగా ఏం రాలేవు. ఇండ్లు మా గ్రామంలో రాసుకొని పేరు లిస్టు అందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి. దాన్ని గుర్తించి, పొరపాట్లను గుర్తించి గవర్నమెంట్ కోరుతున్నాం. అంటే రైతుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారా, కాంగ్రెస్ పరిపాలన బాగుందంటారా? ఖచ్చితంగా రైతుల విషయానికి వస్తే కేసీఆర్ పాలనే బాగుందని నేను అనుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, రైతు బంధు ఇప్పటి వరకు పడతలేదు కదా. ఇప్పుడు 3 టర్ములు రావాలి, 3 టర్ములది ఎగ్గొట్టినట్టు కదా గవర్నమెంట్. రైతు బీమా వరకు వచ్చి చెప్పండి. 2 లక్షల రుణమాఫీ అంటున్నాడు. ఎక్కడో ఊరికి 2-3 చేస్తే సరిపోతుందా? చాలామంది ఉన్నారు అట్లా తీసుకున్న వాళ్ళు, ఎవరికి కాలేవు. మా దోస్తాలనే, మా ఫ్రెండ్షిప్ మిత్రులకే 2-3 కాలేవు. అంటే మరి అది మా మీద కక్షనా, ఆ పార్టీలో ఉన్న కక్షనా, లేకపోతే ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళే సమాధానం చెప్పాలి. అది అంటే దీనికి అంతటి కారణం బీఆర్ఎస్ గతంలో పరిపాలించడం వల్ల, అంటే బొగాన్లు ఉంటే బొగాన్లను ఎత్తుకెళ్ళి కుండలను పెట్టిరని చెప్పి మీ మీద ఆరోపణలు చేశారు కదా. సరే బొగాన్లు పోయి కుండలు పెట్టిన వాస్తవమే ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఆ కుండలకే ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదు, ఇప్పుడున్న గవర్నమెంట్కి లేదు. అతను ఉన్నప్పుడు 100% అప్పు చేసిండు, కానీ ప్రజల గురించి చేసిండు, ఆయన గురించి కాదు. ఇప్పుడు ప్రజలను దోసుకోవడానికి అప్పులు చేస్తున్నారు. అప్పులు బాగానే పెరుగుతున్నాయి, కానీ పనులు ఎక్కడ కనబడతలేవు కదా. ఇప్పుడు మీరు చెప్పారు సమస్య వస్తుంటే దారిలో ఉన్నది.
అది ఎన్ని రోజులైంది శాంక్షన్ అయ్యి ఇప్పుడు వరకు రోడ్ వేయట్లేదు. అవస్థలు పడ్డాం. మా ఊర్లో దసరా పండుగ ఉన్నది, ఆడపిల్లల బతుకమ్మ పండుగ కొనికి నాన్న అవస్థలు పడ్డారు, వాటర్లోకి అని పోయారు. అది మరి ఎవరు పెద్ద మనుషులు అందరూ వచ్చి అప్పుడు మంత్రి గారు వచ్చినారు, మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి చూసి అప్పుడప్పుడు ఏదో రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి చెప్పినందుకు అది జరిగింది. అంటే నేను ఆపుడుతోనే జరిగింది. పైపులు వేసి నామినల్గా వర్క్ చేసారు. వర్క్ శాంక్షన్ కాలేదా, నిధులు శాంక్షన్ కాలేదా? అంతేందుకు చిలుకూరు నుంచి మైనాబాద్ రోడ్ ఇంకా పెండింగ్ ఉందండి. పైసలు శాంక్షన్ అయ్యి మేము గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు అయింది పైసలు శాంక్షన్ అయిపోయే వరకు ఆ మైనాబాద్ రోడ్ వేయలేదు. నా కారణం ఏందో చెప్పాలి కదా. గవర్నమెంట్ అన్ని పనులు మంచిగా చేస్తున్నారు, ఇట్లాంటి పనులు ఏంటి? ఎక్కడ చేస్తున్నారు పనులు? మీ అభ్యర్థి గెలిచిన తర్వాత మీరు మీ వార్డులో చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి? కంపల్సరీ నిధులు, నియామకాలు, వాటర్ డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, పింఛన్ సమస్య కానీ, ఈ ఇందిరమ్మ ఇల్లు అంటారు చూడు, చాలామందికి నేను వాళ్ళ తిరిగినప్పుడు మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టుకున్నాం అన్న, మాకు రాలేదు అని చెప్తున్నారు. కొంతమందికి వచ్చినాయి, అందరు రాలేమని చెప్తున్నారు. అది మేము త్వరలోనే లిస్ట్ అవుట్ చేసి దాన్ని పరిష్కరించే మార్గంగా నేను ప్రయత్నిస్తాను. మీ 21వ వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 21వ వార్డుకు సంబంధించిన మా జనాలు ఎవరైతే ఉన్నారో, మా మిత్రులు కానీ, మా అన్నలు, మా అక్కలు కానీ ఎవరైనా సరే, వాళ్ళు నన్ను మంచి ఆదరణతోని భావన ఉన్నది. వాళ్ళకు అన్న పిలిస్తే వస్తాడు, పని చేస్తాడన్న భావన మాత్రం వాళ్ళ లోపల ఉన్నది. నేను కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ గురించి నిరంతరం కృషి చేసి పని చేస్తాను. ఈరోజు చిలుకూరు విలేజ్కి సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ అభ్యర్థి సప్న నరసింహ గౌడ్ గారు 21వ వార్డు ఈరోజు మేము ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ప్రతి ఇంటికి పోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మేము కంపల్సరీ కేసీఆర్కి ఓటేస్తాము, అదేవిధంగా మా అభ్యర్థి అయినటువంటి సప్న గారికి కారుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మాకు ముందుకు వచ్చి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా చేశారు, ఏ విధంగా వాళ్ళకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారు, ప్రతి ఒక్కరికి మేము చెప్పకముందే వాళ్ళే చెప్తా ఉన్నారు. మాకు ఒక పెద్ద కొడుకు లేక మాకు పింఛన్ ఇచ్చిండు, మాకు ఒక తండ్రి లేక మాకు కళ్యాణ లక్ష్మి ఇటువంటి కార్యక్రమం ఇంటికి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిండు. కరెంటు కూడా మాకు ఇబ్బంది లేకుండా 24 గంటలు మాకు ఇచ్చిందని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. చూస్తుంటే మేము ఓటే అనే చెప్పే లోపలే వాళ్ళు మాకు మేము దేనికి ఓటేయమయ్యా, మేము వేసింది మేము కారు గుర్తుకే ఓటేస్తాము, మేము వేరే ఎంతమంది చెప్పినా కూడా వేసే పరిస్థితి లేదు. ఏది ఉన్నా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాము. ఈ 21 వార్డులో ఉన్నటువంటి స్వప్న నరసింహ గౌడ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి గంటపదంగా చెప్తా ఉన్నారు. వారికి మేము ప్రతి ఒక్కరు కూడా మేము చెప్తా ఉన్నాము, ఏదున్నా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మన కేసీఆర్ గవర్నమెంటే, ఏదైనా మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మన అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలని చెప్పి ఇంతకుముందు గతంలో కూడా నరసింహగౌడ్ గారు కూడా ఉప సర్పంచ్గా పనిచేశారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటేనే బాగుంటుందని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా మేము ఆయనకు అంతే ఊర్లో ఉన్న పరిచయం కూడా బాగా ఉండే నరసింహగౌడ్ గారికి. ఎవరు పోయినా కూడా నరసింహనాయన బేటా నాన్న తల్లుడా బాగా అని అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అటువంటి వ్యక్తిని ఎంచుకుంటేనే బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులను రాజకీయంలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి నాయకులు ఎన్నుకుంటేనే ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రతి ఒక్క తీర్చే విధంగా ముందుకెళ్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహగౌడ్ గారికి, సప్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.